హాయ్, ఈరోజు మనం డూ అనే హెల్పింగ్ వర్బ్తో ఒక ఫార్ములా క్రియేట్ చేసి సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డూ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ప్రతిరోజు అలవాటుగా చేసే పనులను తెలిపినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. ఓకే, డూ అనే హెల్పింగ్ వర్బ్ కంటే ముందు మనకి ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేది 7 ఉంటాయి. అవి అంటే ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్. బట్ డూ అనే హెల్పింగ్ వర్బ్ మనం సెంటెన్స్లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఓన్లీ 4 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. అవి ఏంటంటే ఐ, వి, యూ, దే. ఓకే, ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, దే తర్వాత డూ వస్తుంది. డూ తర్వాత వి1 వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డూ తర్వాత వి1 వస్తుంది. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ ఉన్నాయి. ఈ సెంటెన్స్ చూద్దాం. ఐ డూ వర్క్, నేను పని చేస్తాను. ఐ డూ వర్క్, నేను పని చేస్తాను. వీ డూ ప్లే, మేము ఆడతాము. వీ డూ ప్లే, మేము ఆడతాము. యూ డూ రీడ్, నువ్వు చదువుతావు. యూ డూ రీడ్, నువ్వు చదువుతావు. దే డూ కుక్, వారు వంట చేస్తారు. దే డూ కుక్, వారు వంట చేస్తారు. ఐ డూ లర్న్, నేను నేర్చుకుంటాను. ఐ డూ లర్న్, నేను నేర్చుకుంటాను. వీ డూ రైట్, మేము రాస్తాము. వీ డూ రైట్, మేము రాస్తాము. యూ డూ గో, నువ్వు వెళ్తావు. యూ డూ గో, నువ్వు వెళ్తావు. దే డూ డాన్స్, వారు నాట్యం చేస్తారు. దే డూ డాన్స్, వారు నాట్యం చేస్తారు. ఇలాగా డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి మనం మల్టిపుల్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ నేను ఎక్స్ట్రా వర్డ్స్ ఇచ్చేయలేదు. ఎందుకు ఇచ్చేయలేదు అంటే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మళ్ళీ ఫామ్లో ఉంది, మళ్ళీ ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి, ఎందుకు ఇచ్చేస్తామని. సో అందుకు నేను ఎక్స్ట్రా ఫర్ ఎగ్జాంపుల్, వీ డూ ప్లే క్రికెట్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు క్రికెట్ ఆడతాము. ఐ డూ ప్లే క్రికెట్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. దే డూ ప్లే క్రికెట్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు క్రికెట్ ఆడతారు. ఇలా మనం ఏదైతే ఎన్ని సెంటెన్స్ అయినా ఆప్షనల్, మనం బేస్డ్ ఆన్ వర్డ్ బట్టి మనం ఎక్స్ట్రా వర్డ్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ డూ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతావు. ఐ డూ రీడ్ న్యూస్ పేపర్స్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు వార్తాపత్రికలు చదువుతాను. సో ఇలా మనం ఎక్స్ట్రా వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేసి మనం ఇంగ్లీష్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ యాజ్ పర్ ది ఫార్ములా నేనేం చేస్తుండే సింపుల్గా సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలని మాత్రమే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డస్ యూజ్ చేసి సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దిస్ ఆఫ్ ఫార్ములా 1. థ్యాంక్ యూ.